జనసేన పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపేందుకు సమాయత్తమైంది. విశాఖ కేంద్రంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో మమేకమయ్యేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సేనతో సేనాని అని వెరైటీ టైటిల్ను పెట్టి భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం నలుమూలల నుండి జనసేన నేతలు, కార్యకర్తలు విశాఖకు క్యూ కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నేటి నుంచి విశాఖపట్నంలో ప్రారంభం కానున్నాయి. సేనతో సేనాని పేరుతో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నాయకులు పాల్గొననున్నారు. రేపు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులతో ప్రత్యేక చర్చలుంటాయి. ముఖ్యంగా ఈ నెల 30న అల్లూరి సీతారామరాజు ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగం ద్వారా రాష్ట్ర రాజకీయాలపై, పార్టీ భవిష్యత్తు దిశపై స్పష్టత ఇవ్వనున్నారు. జనసేన విస్తృత సమావేశాలపై ఇప్పటికే కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. విశాఖలో జనం రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో పోలీసు యంత్రాంగం కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నాయకులు పాల్గొననున్నారు. రేపు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి.